వీడియో తీసుకోండి. నశించాలి కమిషనర్ గారి ఏకపక్ష నిర్ణయాలు, నశించాలి కమిషనర్ గారి ఏకపక్ష నిర్ణయాలు, నశించాలి. బండి పెట్టింది బాగుంటుంది. ఇతరులకి బండి కనపడదు, వెనకాల భయం ఉంది. బండి కనపడదు. అందరికీ నమస్కారం. ఈరోజు 27వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరము కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఈరోజు దాదాపు 32 మంది కౌన్సిలర్స్ గాను 29 మంది కౌన్సిలర్స్ హాజరైన ఈ సందర్భంలో ఈరోజు ఇప్పటి వరకు ఈ 2-3 నెలల నుంచి జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే సిఫార్సు చేస్తున్నారో వాటినందరినీ గౌరవ ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో సభ్యులందరూ మర్యాదపూర్వకంగా ప్రతి అంశాన్ని ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు పంపించిన ఏ అంశాన్ని కూడా రిజెక్ట్ చేయకుండా మేము ఆమోదం తెలుపుతూ ఆయన మీద గౌరవంగా ప్రవర్తించాం. మొదటిసారిగా కమిషనర్ గారు ఈరోజు జరిగిన మీటింగ్ లో మా వైస్ చైర్మన్ జాకిర్ అన్న ఒక 2 కౌన్సిలర్స్ ఇచ్చినటువంటి అంశాలని దీంట్లో పొందుపరచడానికి ఆయన సంతకాన్ని రిఫ్యూజ్ చేసినారు, రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. ఆయనకు కమిషనర్ గారి తీరుకు నిరసనగా ఈరోజు అన్ని అంశాలని పోస్ట్పోన్ చేసినాం. రాబో రోజుల్లో జరిగే ఫర్దర్ మీటింగ్స్ లో గౌరవ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ ఏవైతే పెట్టినారో అంశాలని వాటిని కూడా పరిణామంలోకి తీసుకోవాలా. ఒక చైర్మన్ గా నేను పంపించినటువంటి రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆయన అజెండా అంశాల్లో చేర్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. దానికి వ్యతిరేకంగా మొదటిసారి నాకు తెలిసి చరిత్రలో రాజ్యాంగానికి విరుద్దంగా కమిషనర్ గారు ఈరోజు ప్రవర్తించినారు. చైర్మన్ గా నేను పంపించిన అంశాలన్నింటినీ సంతకం పెట్టకుండా ఒక దాంట్లో సంతకం పెట్టి కొట్టేసి మరి వెనక్కి పంపడం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్దం. చైర్మన్ ఏదైతే చెప్పినారో అది ఖచ్చితంగా కౌన్సిల్లో తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది, మున్సిపల్ యాక్ట్ లో స్పష్టంగా చెప్తా ఉంది. ఇటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్నటువంటి ఈ రోజు ఆయన ప్రవర్తించిన తీరుకు వ్యతిరేకంగా కౌన్సిలర్స్ అందరము ఏకదాటిగా 23 మంది సభ్యులు ఈరోజు వ్యతిరేకంగా ఆ తీర్మానానికి పోస్ట్పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈ విషయాన్ని ఆర్డీ గారికి ఫోన్ లో కూడా తెలియపరిచింది. లెటర్ గా కూడా వ్రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ మేడం కు సీడీఎంఏ గారికి కూడా కమిషనర్ గారి తీరు పట్ల నిరసనంగా ఖచ్చితంగా లెటర్ రాయడం జరుగుతుంది. ఆయన మీద చర్యలు తీసుకోవాలా, రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తున్నటువంటి ఇటువంటి ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము లెటర్ రాయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కమిషనర్ ఆయన చేస్తున్నటువంటి ఆశిస్తూ వాళ్లకు నోటీస్ ఇస్తున్నా ఈ విషయాన్ని కలెక్టర్ గారి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.